హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ venicraftsdesigner. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకొని నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మగ్గం వర్క్ మనం సెకండ్ క్లాస్ అవుతే చూద్దామండి. ఫస్ట్ క్లాస్లో వచ్చేసి మనం చైన్ స్టిచ్ స్ట్రైట్ లైన్ కుట్టడం చూసాం కదా. ఈ రోజు వచ్చేసి కర్వ్ లైన్స్ కుట్టడం నేర్చుకుందామండి. కొంచెం డిజైన్ అన్నది క్రియేట్ చేసుకోవాలి. ఈ విధంగా వైట్ ట్రేసింగ్ పెన్సిల్తో గీసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా నేను ఇక్కడ మనకి వీడియోలో బాగా కనిపిస్తుందని పెన్ వాడుతున్నాను. ఇలా 2 వరుసలు సిల్క్ థ్రెడ్ అన్నది తీసుకుని నాట్ అన్నది వేసుకోవాలి. లాస్ట్ వీడియోలో మనకి కామెంట్ సెక్షన్లో ఇంకొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయండి అని కామెంట్స్ పెట్టారనమాట. దానికోసం మీకు కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం క్రోషియా కుట్టేటప్పుడు అయితే ఈ విధంగా కుడతాం అనమాట. పైన వచ్చేసి మనకి క్లాత్ పైన ఉంటుంది, కింద లైన్ వచ్చేసి మనకి కింద థ్రెడ్ వచ్చేసి మనకి క్లాత్ కింద ఉంటుంది అనమాట. మనం కిందకి సూది దింపినప్పుడు కింద దారం ఈ విధంగా ట్విస్ట్ చేసుకుంటూ పైకి లాగాలి. ఇలా పైకి లాగితే మనకి ఒక రింగ్ అన్నది ఫామ్ అవుతుంది. ఇలా చైన్ అన్నది ఫామ్ అవుతుంది. మనం ఒకసారి కుట్టి చూద్దామండి. ఈ మొన మన వైపు ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇలా మన వైపు పెట్టుకుని నీడిల్ టిప్ అన్నమాట ఈ విధంగా కిందకి దించుతూ కింద ఒక మెలికలాగా సూదికి చుట్టి పైకి లాగాలి. ఇలా కిందకి దించాలి, కింద ఒక మెలిక వేసి పైకి లాగాలన్నమాట. అలా లాగినప్పుడు మనకి ఒక రింగ్ లాగా ఫామ్ అవుతుంది, గొలుసు కుట్ట అన్నది వస్తుందన్నమాట. ఇలా డిజైన్ అంతా కూడా ఫిల్ చేసుకోవాలి. మీరు కొంచెం స్ట్రైట్ లైన్స్ ప్రాక్టీస్ చేస్తే ఒకటి నుంచి 2-3 రోజుల వరకు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కాటన్ థ్రెడ్స్తో ప్రాక్టీస్ చేయండి, లేదంటే జరీ థ్రెడ్తో ప్రాక్టీస్ చేయండి. కాటన్ థ్రెడ్స్ అంటే అందరి ఇంట్లోని అవైలబిలిటీలో ఉంటుంది కదా, అందుకోసం నేను కాటన్ థ్రెడ్స్ చెప్తున్నాను. జరీ థ్రెడ్ ఉన్న జరీ థ్రెడ్తో మీరు ప్రాక్టీస్ చేయండి. సిల్క్ థ్రెడ్స్ అన్నాయి మీరు బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత సిల్క్ థ్రెడ్స్ యూజ్ చేయండి. లేకపోతే పోగులు వచ్చేసి వర్క్ అన్నది మీకు ప్రాక్టీస్ నీట్గా రాదు, మీకు ఇంట్రెస్ట్ కూడా పోతుంది అనమాట. మీకు కొంచెం జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం నీడిల్ దించుతున్నాం, కింద అన్నది ఒక రింగ్ లాగా ట్విస్ట్ చేయాలి, దారాన్ని పైకి లాగాలి. ఇలా ఒక రింగ్ అన్నది ఫామ్ అవుతుంది అనమాట. ఇలా మొత్తం డిజైన్ అంతా కూడా క్రియేట్ చేసుకోవాలి. చిన్న చిన్న చైన్స్ వేసుకుంటే మనకి ఆరీ వర్క్ అన్నది చాలా నీట్గా ఉంటుందండి. ఒక 4-5 రోజులు ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఎండ్ పాయింట్లో నాట్ అన్నది ఈ విధంగా వేసుకోవాలి. 2 సార్లు ట్విస్ట్ చేసి కిందున్న గొలుసు నుంచి పైకి విధంగా లాగి పట్టుకుంటే మనకి నాట్ అన్నది ఈజీగా క్రియేట్ అయిపోతుంది. ఈ 2 గొలుసుల మధ్యలో మనం నీడిల్ అన్నది దించి కింద నుంచి దారం అన్నది పైకి తీసుకోవాలి. జస్ట్ మనకి లాక్ అయిపోయిన దగ్గర నుంచి మనం వెనక్కి ఇలా పెట్టేసుకుంటామే దారం, ఏమీ మళ్ళీ కట్ చేయని అవసరం లేదనమాట. ఈ విధంగా మళ్ళీ చైన్ అన్నది కూడా క్రియేట్ చేసేసుకోవాలి, దాటించేసుకోవాలన్నమాట. పై నాట్ దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం ఆ పాయింట్ దగ్గర మళ్ళీ దారం అన్నది పైకి తీసుకుంటాం అనమాట. కట్ చేయక్కర్లొద్దు, కంటిన్యూ చేసేసుకుంటూ కుట్టేసుకోవచ్చు. నాట్ మటుకు బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా నాట్ అన్నది వేసేసుకుంటూ ఈ డిజైన్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. ఇలా చైన్ మధ్యలోంచి రింగ్ మధ్యలోంచి తీస్తున్నాం దారాన్ని. ఇలా చైన్స్ వేసుకుంటూ కుట్టుకోవాలండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ ఇచ్చి మా వీడియోస్ని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంట్లోనే ఈజీగా నేర్చుకోవచ్చండి ఆరీ వర్క్ అన్నది. జస్ట్ ఫ్రేమ్ మీద కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలా నేను డిజైన్ అంతా కూడా మీకు కంప్లీట్ చేసి చూపిస్తాను. డిజైన్ అంతా కూడా కంప్లీట్ అవుతే ఈ విధంగా లుక్ అన్నది ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్స్ తెలియచేయండి. ఒక లైక్ ఇచ్చి మా వీడియోస్ని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోకండి ఫ్రెండ్స్.